సంరక్ష సూపర్ స్పెషాలిటీ వైద్యులు ట్రీట్మెంట్ మాత్రమే చేశారు, సర్జరీ చేయలేదు. ఐఎంఏ సీనియర్ వైద్యులు బందెల మోహన్ రావు వెల్లడి. వరంగల్ కాశీబుక్క నర్సంపేట రోడ్డులోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రాజేష్ అనే రోగికి ట్రీట్మెంట్ మాత్రమే చేశారని, ఎటువంటి సర్జరీ చేయలేదని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ సీనియర్ వైద్యులు బందెల మోహన్ రావు తెలిపారు. సందర్భంగా బందెల మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ, శనివారం రాజేష్ అనే రోగి జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పితో మెలికలు తిరుగుతూ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాగా ఎమర్జెన్సీ విభాగంలో పనిచేస్తున్న ఫిజిషియన్ వైద్యులు అతనితో మాట్లాడగా రాజేష్ తనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పడంతో ఐసీయూలో అడ్మిట్ చేసుకుని డ్యూటీ వైద్యులు పరీక్షించి వైద్య పరీక్షలు చేసి మందులు, ఇంజెక్షన్ ఇచ్చి జ్వరం, కడుపు నొప్పి తగ్గేలా చేసి తదుపరి వైద్యుల సూచనల మేరకు ఎంఆర్సీపీ స్కానింగ్ వైద్య పరీక్షల కోసం మరుసటి రోజు వేరే ఆసుపత్రికి పంపించగా రిపోర్టులో గాల్ బ్లాడర్, పిత్తాశయం వాపు ఉందని తెలిసి రోగికి ఈ సమయంలో ఆపరేషన్ చేస్తే రోగికి ప్రమాదమని చెప్పి మరో 2 వారాల తర్వాత వస్తే ఆపరేషన్ చేస్తామని చెప్పినట్లు తెలిపారు. రాజేష్ అనే రోగి సంరక్ష సూపర్ స్పెషాలిటీలో 5 రోజుల పాటు ఉన్నారని, అతను కోలుకున్న తర్వాత ఆసుపత్రి వైద్యులు అతనిని డిశ్చార్జ్ చేశారని తెలిపారు. డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రోగి హాస్పిటల్కు వచ్చి అసత్యపు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఆసుపత్రిలో రాజేష్ అనే రోగికి హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేశామని, రోగి వద్ద ఎటువంటి నగదు ఫీజు తీసుకోలేదని తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో కేవలం ఐసీయూలో అత్యవసర చికిత్స, థియేటర్, ఆక్సిజన్, వైద్యుల ఫీజులు, మందుల ఖర్చులు, నర్సింగ్ ఛార్జీలు మాత్రమే వేశామని బందెల మోహన్ రావు తెలిపారు. రాజేష్ అనే అబ్బాయి 31 సంవత్సరాలు 17వ తారీఖు 8/2024లో 10:30 AM పొద్దున్నే చాలా సివియర్ పెయిన్తో, కడుపు నొప్పితో సంరక్ష హాస్పిటల్కి వచ్చినారు. ఎమర్జెన్సీ వాడికి వచ్చిన తర్వాత ఆయన పెయిన్ అంటే విపరీత పెయిన్ మెలకలు తిరిగిపోతున్నాడు. అబ్బాయిని చూసిన తర్వాత అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ క్లినికల్గా డయాగ్నోజ్ చేసి ఇది అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటే ఏంటంటే గాల్ బ్లాడర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, లివర్ పక్కన ఒక చేదు అని ఉంటుంది మనకు, ఆ చేదులో వచ్చే ఇన్ఫెక్షన్ వచ్చింది అని డయాగ్నోజ్ చేస్తారు. దానికి సంబంధించిన డాక్టర్లు ఎవరు ఉంటారు, గాల్ బ్లాడర్ దానికి వీటికి సంబంధించింది ఏంటంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మెయిన్. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సర్జను, ఫిజిషియన్ వీళ్ళందరూ కలిసి ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ముందు ఫిజిషియన్ కింద అడ్మిట్ చేశారు. ఫిజిషియన్ కింద ఏ రోజు 17వ తారీఖు 8వ నెలలో 24 నాడు అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి ఫోన్ చేసి పిలిపించారు అన్నమాట. ఆయన చూసిన తర్వాత ఊరికే ఇప్పుడు ఇదివరకు అన్ని క్లినికల్ బేస్లో మనం అన్ని డయాగ్నోజ్ చేయాలంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్స్ మనకు అనుకున్నది ఏదైనా ఉండదు. అందుకని దానికి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక అడ్వైజ్ ఏంటంటే ఎంఆర్సీపీ అనేది అడ్వైజ్ చేశారు. అంటే పూర్తిగా ఆ గాల్ బ్లాడర్లో కానీ, గాల్ బ్లాడర్ కిత్తిలో కానీ, దాంట్లో ట్యూబ్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది క్లారిటీగా ఇస్తుంది అనమాట. మామూలు అల్ట్రాసౌండ్లో నీకు తెలుస్తుంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి కానీ అంతవరకే తెలుస్తుంది. ఎంఆర్సీపీ అనేది ఒక స్పెషల్ టెస్ట్, అది ఆయన అడ్వైజ్ చేశారు. అది చేసిన తర్వాత, అది వచ్చిన తర్వాత నేను ఎండోస్కోపీ మళ్ళీ చేస్తాను. దాని తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది, మనకు క్లియర్ డయాగ్నోస్ అయితే ముందు పెయిన్ తగ్గిద్దాం అని ఆ పెయిన్ తగ్గించడానికి శాయశక్తులు ప్రయత్నం చేశారు. పెయిన్ కొద్దిగా రెడ్యూస్ అవుతుంది. ఈలోగా ఎంఆర్సీపీ అనేది అన్ని మన దగ్గర, ఇప్పుడు ఎంఆర్ఐ మన దగ్గర లేదు, అట్లాగే ఎంఆర్సీపీ అనేది కూడా మన దగ్గర లేదు కనుక ప్రైవేట్ సంస్థకు టైప్ ఉంటుంది. అట్లా ప్రతి హాస్పిటల్కి ఇక్కడ పోయి రావాలి. దేవిక అనే ఒక ప్రైవేట్ డయాగ్నోస్ సెంటర్ దగ్గర పంపించేసి ఎంఆర్సీపీ టెస్ట్ చేయించారు. ఎప్పుడు 17వ తారీఖు వస్తే 18వ తారీఖు నుండి పంపారు. దానికి వాళ్ళు పేమెంట్ చేయాల్సి వస్తుంది కనుక ఇక్కడ హాస్పిటల్ నుంచి దానికి సంబంధించిన దానికి పేమెంట్ అయింది. పేమెంట్ ప్రైవేట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ చేసుకొని వచ్చినారు. ఆయన చేసుకొని 18వ తారీఖు వచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూసేసి మళ్ళీ ఇది ఎండోస్కోపీ కూడా చేయాలి కదా అనేసి ఎండోస్కోపీ కోసం 19వ తారీఖు నాడు డిసైడ్ చేశారు టైం. అయితే 19వ తారీఖు చేసినప్పుడు ఇక్కడ ఈ మధ్య కాలంలో మామూలు ఎండోస్కోపీ అనేది బయట ఎట్లా చేస్తారు ఏంటి, మనం అట్లా చేయొద్దు అనేది కాదు. కానీ ఈ మధ్య ఒక నర్సింగ్ హోమ్లో, ఒక ఫేమస్ నర్సింగ్ హోమ్లో, ఒక స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఎండోస్కోపీ చేస్తున్న క్రమంలో, పేషెంట్ ట్యూబ్ వేసే క్రమంలో యాస్పిరేషన్ అంటే లోపల దీంట్లో స్టమక్లోకి వేస్తారు ట్యూబ్, అది వచ్చే క్రమంలో దాంట్లో ఉన్న నీరు లాంటి పదార్థాలు వచ్చి ఊపిరితిత్తులకు పోయి పేషెంట్ స్పాట్ డెత్ రీసెంట్గా ఈ మధ్య. సో ఆయన ఇట్లాంటి అంటుబాటు జరగద్దు మనకు కనుక
మనం ప్రతి ప్రికాషన్ తీసుకుని ఆ రకంగా మనం టెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి దానికోసం నేను బయట ఏదో చిన్న రూమ్లో ఎండోస్కోపీ నేను చెయ్యను అని చెప్పేసి మనకు వచ్చే కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో నేను థియేటర్లో చేస్తాను విత్ అనస్థిషియా. సడన్గా ఇట్లాంటి ప్రాబ్లం అయినప్పుడు ఎండోస్కోపీ మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసి చేయడానికి వీలుగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఆయన ఎండోస్కోప్ చేశారు. ఎండోస్కోప్ చేసిన తర్వాత దానికి తెలిసింది మొత్తం మీద డయాగ్నోసిస్ అయింది. అయితే యూజువల్గా మీరు గుర్తు అపెండిసైటిస్ అని మనకు జబ్బు ఉంటుంది, అది 24 గంటలలో ఆపరేషన్ చేయాలి. అది చేయకుండా లేట్ అయిందనుకో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయితే లంప్ ఫామ్ అవుతుంది. అప్పుడు కనుక మనం డాక్టర్ దగ్గర పోతే ఈ టైంలో మేము ఆపరేషన్ చెయ్యమని అంటారు. అప్పుడు చేస్తే అంత ఫ్రైబుల్ అంటారు, దాన్ని ఇట్లా ఏది ముట్టుకుంటే అది కూడా చేస్తారు. సో యాంటీబయాటిక్ పెట్టి 3 వారాల తర్వాత మళ్ళీ రండి, అప్పుడు నేను ఆపరేషన్ చేయమంటారు. సేమ్ ఇలాగే దీనికి కూడా అక్యూట్ స్టేజ్లో నొప్పి ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా, నేను చెప్తున్నది ఇక్కడ కాదు, వరంగల్ కాదు, హైదరాబాద్ ఎక్కడ పోయినా కానీ అక్యూట్ స్టేజ్లో ఆపరేషన్ చేయరు 101% అది. సో ఇప్పుడు ఆపరేషన్ చేయొద్దు బాబు నీకు అని ట్రీట్మెంట్ చేయడంలో పూర్తి ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఆయన చెప్పారు 21వ తారీఖు నాడు, అంటే ఇప్పుడు ఎన్ని రోజులు మన 17వ తారీఖు వచ్చినాడు, 18వ తారీఖు ఎంఆర్సీ పోయింది, 19వ తారీఖు ఎండోస్కోప్ అయింది, 21 నాడు డిశ్చార్జ్ చేశాను. అలా 2 డేస్లో ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూలో రేట్స్ ఫుల్ ఉంటాయి. తర్వాత నాకు స్పెషల్ రూమ్ కావాలని స్పెషల్ రూమ్లో 3 రోజులు ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్స్, ఫార్మసీ, కన్సల్టేషన్ అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వచ్చారు, జనరల్ ఫేమస్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇక్కడ ఉంటే ఆయన వచ్చి కూడా చూశారు, ఫిజిషియన్ చూశారు, వీళ్ళందరూ చూశారు. చూసిన తర్వాత దాన్ని ఏంటంటే దాన్ని సర్జరీ ఇప్పుడు చేయకూడదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. సర్జరీ చేయడానికి వీలు లేదు కనుక ప్రతిసారి ఇంతకుముందు చెప్పినట్టు ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాతనే సర్జరీ చేయాలి. అందుకని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు 1 వారం ఉన్నారు, ఇంకో 2 వారాల తర్వాత వచ్చి చూస్తే అప్పుడు మేము సర్జరీ మళ్ళీ చేస్తాము అని చెప్పారు. దీంట్లో స్టార్ హెల్త్ నుంచి వెళ్ళి ఇదంతా వాళ్ళకు స్టార్ హెల్త్ ఉన్నది కనుక దానికి డబ్బులు తీసుకోకుండా టోటల్గా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టార్ హెల్త్ నుంచి మనకు వస్తుంది కనుక అట్లా ఏ ఇన్సూరెన్స్ అయినా కానీ మనం ఎంత డబ్బు ఇన్వెస్టిగేట్ చేసి ఇంత బిల్లులు పంపితే ఇప్పుడు 70,000 80,000 పంపితే అంత రాదు. ఇప్పుడు మనకి వాడు మళ్ళీ రివ్యూ చేస్తాడు, వాళ్ళ మనిషి వచ్చి చూస్తాడు, ఇక్కడ రివ్యూ చేసుకుంటాడు, కరెక్టా కాదా అని చేసుకొని గంత కాదు గింతే కొంతవరకు శాంక్షన్ చేస్తారు. ప్రతిసారి అది జరుగుతుంటుంది మనకి ఎప్పుడు కూడా. సో మనం పెట్టినంత రాదు అది. అయితే సర్జరీ జరగలేదని వాస్తవం. మనం డిశ్చార్జ్ టికెట్ మీరు చూసినా కానీ డిశ్చార్జ్లో క్లియర్గా రాసాం మేము, ఓన్లీ అక్యూట్ కోలిసిస్టైటిస్ అని రాసాం. సర్జరీ అనేది పదమే ఉంటుంది, సర్జరీ అనేది డెఫినెట్గా రాస్తాం కదా మనం. దాంట్లో కోలిసిస్టెక్టమీ డన్ అని ఉంటుంది, అప్పుడు మాత్రమే సర్జరీ చేసినట్టు అవుతుంది. సో అది జరగదు. రేట్ల కోసం ఏదేది ఎంత పడింది, స్ప్లిట్ మాకు వీయాలంటే మనకు నేను చెప్పిన ప్రకారము ఒకటి గ్యాస్ట్రోఎంటరాలజీ చూసాను, ఒకటి ఎంఆర్సీపీని బయటికి పంపి మెయిన్ డబ్బులు ఖర్చు పెట్టాము. గ్యాస్ట్రోఎంటరాలజీ ఎండోస్కోపీ విత్ థియేటర్లో కాస్ట్ ఉంటుంది, తర్వాత ఈ అనస్థిషియా కాస్ట్ ఉంటుంది, ఆయన చేసే ప్రొసీజర్ కాస్ట్ ఉంటుంది, ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆయనే తెచ్చుకుంటాడు. వీటన్నిటి కాస్ట్ నీకు 3 రోజులు ఐసీయూలో ఉన్నాడు, 2 రోజులు ఐసీయూలో ఉన్నాడు, 3 రోజులేమో స్పెషల్ వార్డులో ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్స్, ఫార్మసీ, ల్యాబ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ కలిపి ఇంత అయింది. ఇది మినిమం ఎవరికని చెప్పాలంటే. ఇది ఆయనకి ఎవరు చెప్పారో అయిపోయిన తర్వాత ఇక్కడ పోయిన తర్వాత నేను వేరెవరు చెప్పదలుచుకోలేదు. ఇంకో సర్జన్ దగ్గర పోతే అరే నీకు ఆపరేషన్